మరి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవరికి సౌమ్య గారు ఎవరితో మాట్లాడాలి? కలెక్టర్ గారితో మాట్లాడాలి, లేదా ఆ సంబంధిత పై అధికారి ఆమెకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్పీడీ గారితో మాట్లాడాలి, లేదా కలెక్టర్ గారు వేసిన ఆర్డర్ని మళ్ళీ రివర్ట్ చేసే అధికారం, దాన్ని ఇలా చెయ్యొద్దు అని చెప్పగలిగే అధికారం మంత్రికి ఉంటుంది. మంత్రితో మాట్లాడాలి, మంత్రి గారిని అడగాలి, మంత్రి గారు కూడా పరిశీలించి కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయాలి. నోనో ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు, ఆమెను అక్కడే పెట్టండి అని చెప్పొచ్చు. లేదు మీకున్నటువంటి ఆ ఎవిడెన్సెస్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పొచ్చు. ఇదేది జరగలేదే. ఇదేది జరగకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే మీద ఫోకస్ చేస్తూ ఆ ఎమ్మెల్యేకి అసభ్యంగా ప్రవర్తించాడని, ఫోన్లో మాట్లాడాడని, మానసిక ఒత్తిడికి గురి చేశాడని ఈ మాటలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీఆర్ ఆల్సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. నేను ఒక ఎమ్మెల్సీగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే నేను ఈరోజు అవుతున్నాను. ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసినప్పుడు ఏ పార్టీకి చెందిన నాకు అనవసరం. ఇక్కడ కోనరావు ఏ పార్టీయా, లేదు దీనికి స్పందించినటువంటి వైసీపీ నాయకుల గురించో నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. కేవలం సబ్జెక్ట్లో ఉన్న లూప్ హోల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. రవికుమార్ని ప్రశ్నించడంలో, రవికుమార్కి ఆపాదించడంలో, అంటే ఎమ్మెల్యేని ఆపాదించడంలో వచ్చే లాభాలేంటి? సౌమ్య గారు, మీరు ఒక దళిత కులానికి చెందినటువంటి ఒక మహిళగా, ఒక ప్రిన్సిపల్గా మీకు గౌరవిస్తున్నాం, చాలా గౌరవిస్తూ మీకు జరిగిన అన్యాయం ఒకవేళ ట్రాన్స్ఫర్ జరుగుంటే, ఆ ట్రాన్స్ఫర్లో మీకు అన్యాయం జరుగుంటే, కలెక్టర్ గారు మీకు అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేసుంటే కలెక్టర్ గారితో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ ముందుంటాడు మీకు జరిగిన అన్యాయం పైన. లేదు మీరు మంత్రి గారినే ఆశ్రయిస్తే మంత్రిని కౌంటర్ చేయడానికి కూడా దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉంటాడు. ఇది మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మీరు ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు చేసేటప్పుడు ఆరోపించండి. ఆయన నాకు రిఫర్ చేశారు, ఆయన నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారనండి, తప్పేం లేదు. కానీ ఆయన నాకు అసభ్యంగా ప్రవర్తించారని మీడియాలోనూ రకరకాలుగా వస్తుంటే ఇది ఒక మెంబర్గా నేను కూడా దీన్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పొనివ్వండి. ఓకే, రవికుమార్ గారు మీకు హింసించినట్టు మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించినట్టు ఒక్క ఎవిడెన్స్ ఇవ్వండి. ఐ విల్ కౌంటర్ ద రవికుమార్ ఆల్సో. ఈవెన్ కోన్ రవిని కూడా నేను అడుగుతాను, ఇలా ఎందుకు జరుగుతుందని అడుగుతాను. మీరు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తాను. మీరు ఎవిడెన్స్ ఇవ్వండి అని అంటున్నా. ఒక్క ఆడియో ఉంటే ఇవ్వండి, సింగిల్ ఆడియో ఉంటే దాన్ని నేను చాలా ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడతాను. ఎవరి వైపు మాట్లాడడానికి కూడా నేను వెనుకాడు. ఎవరికి అదిరేది లేదు, బెదిరేది లేదు. నేను రవినైనా సరే ప్రశ్నిస్తానని అంటున్నాను. మీరు అవేవి పెట్టలేదే, సాక్ష్యాధారాలు ఎక్కడా లేవే. మీరే ఒక మీడియాలో లేదు, అలా అనలేదు, అలా జరగలేదు, అలా మాట్లాడలేదు అని అన్నారే తప్ప మీరు ఎక్కడ సాక్ష్యాలు చెప్పలేదు. చెప్పకుండా ఏంటిది రచ్చ ఏంటి? ఏం జరుగుతుంది అసలు?